నిజం చెప్పకపోతే నిషి పెళ్ళాగిపోతుంది. ఇప్పుడేం చెయ్యాలి? అత్తయ్య గారు, నిషి ఏ తప్పు చేయలేదు, నన్ను నమ్మండి. మా నిషి బంగారం అత్తయ్య గారు. ఇంటి పరువు తీసే పని తనెప్పటికీ చెయ్యదు. అబ్బో, ఏం సాంప్రదాయం, ఏం కట్టుబాట్లు, ఏం సంస్కారం. చెల్లి తప్పు చేస్తది, అక్క దాన్ని సమర్థిస్తా ఉంటది. మీ చెల్లి చేసింది కూడా తప్పు కాదంటే ఇక దేన్ని తప్పంటారమ్మీ? పాండిక్కడి నుంచి పోదాం. ఇంకొంచెం సేపు ఉంటే తప్పు మనదే అన్య అంటారు. సురేష్ గారు చెప్పింది నిషి గురించి కాదత్తయ్య. నేను చెప్పానా వదినా, నా కూతురు ఏ తప్పు చెయ్యదు అని? నిషిక గురించి కాదు అని అంత ఖచ్చితంగా చెప్తున్నావంటే సురేష్ ఎవరి గురించి మాట్లాడిండాడో నీకు ఖచ్చితంగా తెలుసమ్మే. చెప్పు, సురేష్ చెప్పింది నిషిక గురించి కాదంటే ఇంకా ఎవరి గురించి చెప్పుండాడో? జగదాత్రి, చెప్పు జగదాత్రి. నోరు తెరిచి ఆ అబ్బాయి ఎవరి గురించి చెప్పాడో వాళ్ళకి చెప్పమ్మా. జగదాత్రి, నువ్వు నా కూతురువి కాకపోయినా, మీ అమ్మ చేసిన పనికి ఈ ఇల్లు అన్ని కోల్పోయినా నేను నిన్ను చేరదీశాను. నిన్ను నా కూతురుతో పాటే చదివించాను. నిషి పెళ్ళి నీ చేతుల మీదుగా జరిపిస్తానని ప్రమాణం చేసావు కదా జగదాత్రి. ఇప్పుడు నువ్వు చెప్పే సమాధానం మీదే దాని జీవితం, ఈ ఇంటి పరువు ఆధారపడున్నాయి. నోరు తెరిచి మాట్లాడు. నన్ను క్షమించు పిన్ని. ఎవరు ఎవరు అని తప్పు చేసిన దాన్ని అడిగితే ఏం చెప్తుందో వదినా? రాగిణి, నోర్మోయ్. నిజం బయటికి రాకపోతే నేను కాదమ్మా, ఊరంతా నోటికొచ్చినట్టు మాట్లాడినా నోరు మూసుకోవడం తప్ప ఏం చేయలేం. అసలు ప్రేమించింది ఇదే, బాయ్ ఫ్రెండ్ ఉన్నది దీనికే. అలా అని తనేం చెప్పలేదు కదండి. అది సెపరేట్ గా చెప్పాలమ్మా. దాని మౌనమే చెప్తుంది కదా. ఇది ప్రేమించినోడే కొన్ని ఫోటోలు వీడియోలు బయట పెట్టి బ్లాక్మెయిల్ చేసినట్టున్నాడు. అందుకనే డబ్బులు తీసుకెళ్ళింది. కాదని చెప్పమనండి. ఏంటమ్మా అలా సైలెంట్గా ఉన్నావు? నువ్వు కాదని చెప్పు. చెప్పు జగదాత్రి, డబ్బు నువ్వు తీసావా? అరే, దాన్ని నువ్వు కూడా అనుమానిస్తున్నావా? అమ్మా నువ్వాగు. నిజం చెప్పు జగదాత్రి, డబ్బు నువ్వు తీసావా? నాన్న, డబ్బు నువ్వు తీసావా లేదా? చెప్పు. నేనే తీశాను నాన్న. మావయ్య గారు, ఏంటి మీరు చేస్తున్న పని? ఇది నా ఇంటి సమస్యమ్మా. మీరు తల దోచుకుపోవడం మంచిది. నాన్న, చిన్నోర్మై, నన్నలా పిలవకో. చూసావా పిన్ని, తప్పు నిషి చేయలేదని తెలిసింది. ఇప్పుడు తన నన్న మాటలకి, చేసిన అవమానానికి ఏం సమాధానం చెప్తావు? తప్పు నిషిక చేయకపోయినా వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసుండారు కదా.
ఎలాంటి అమ్మాయిని చేసుకుంటున్నామనే కాదు కౌశికి, ఏ ఇంట్లోంచి ఎలాంటి అమ్మాయిని చేసుకుంటున్నామనేది చాలా ముఖ్యం. ఏంటి వదిన గారు, తప్పు జగదాత్రి చేస్తే నా కూతురు ఏం చేసింది? ఆ జగదాత్రి నిషిక అక్కే కదా. ఇలాంటి సంస్కారం లేని అమ్మాయి ఉన్న ఇంటికి నా కొడుకుని అల్లుడిగా చేయలేను. ఎందుకు ఇలాంటి పని చేసావు? మీ పిన్ని నేను ఎన్ని మాటలన్నా నిన్ను వెనకేసుకొచ్చి నా కూతురు తప్పు చేయదు అని చెప్పినందుకు ఇవాళ చెప్పుతో కొట్టినంత పని చేసావు కదే. మీరెలా మాట్లాడకండి నాన్న, ప్లీజ్. గుండెల మీద ఎత్తుకుని పెంచినందుకు నా గుండెల మీదే తన్నావు కదే. మీ అమ్మ చనిపోతే నీకు అమ్మని నాన్నని అయి నేనే పెంచాను కదే. తప్పు చేసేటప్పుడు ఈ తండ్రి ఒక్క క్షణం కూడా గుర్తురాలేదా? ఈ నాన్నని మోసం చేశావు. ఇప్పుడు కూడా నీ మీద కోపం కంటే నా మీదే నా కోపం ఎక్కువగా ఉంది. నిన్ను ఎలా నమ్మానా అని. నువ్వు తప్పు చేసి నలుగురిలో సమాధానం లేని ప్రశ్నగా నన్ను నిలబెట్టేశావు. రేపటి నుంచి ఎలా తలెత్తుకు తిరగాలే? నువ్వు చేసిన ఈ పాపిష్టి పని వల్ల మిగతా ఆడపిల్లలకి ఎలా పెళ్లిళ్ళు చేయాలి? పెళ్లి పీటల మీద ఉన్న నిషి నా పెళ్లి ఎందుకు జరగట్లేదు నాన్న అంటే నేనేం సమాధానం చెప్పాలి? నువ్వు తప్పు చేసే ముందు నీ మీదే నమ్మకం పెట్టుకు బ్రతుకుతున్న ఈ నాన్న గుర్తు రాలేదా? జగదాత్రి, ఎవరెన్ని చెప్పినా నువ్వేంటో నాకు తెలిసే. చెప్పే, ఏం జరిగిందో. జీవితంలో మర్చిపోలేనంతగా చెప్పారుగా, ఇంకా ఏం చెప్పాలి? ఎన్నిసార్లు చెప్పాలి? అంతా అందరి ముందే చెప్పారు కదా, సరిపోలేదా అమ్మా? ఎందుకురా ఇలా మాట్లాడి దాన్ని బాధ పెడతావు? ఎన్ని రోజులు ఎవరు అపార్థం చేసుకున్నా నువ్వు అర్థం చేసుకుంటున్నావని సంతోషపడేది కదరా. జగదాత్రి తప్పు చెయ్యదురా. విన్నావా? మీ నాయనమ్మ ఇంకేమంటుందో? ఇన్నేళ్ల మా అందరి నమ్మకాన్ని ఒక్క క్షణంలో కూల్చేశావు కదే. తప్పు చేయాలన్న ఆలోచన వచ్చినప్పుడు, తప్పు చేసేటప్పుడు ఈ ఇంట్లో ఉన్న ఏ ఒక్క ఆడపిల్ల భవిష్యత్తు ఏమవుతుందో అన్న ఆలోచన వచ్చినా నువ్వు తప్పు చేసేదనివి కాదు. ఎందుకే జగదాత్రి ఇన్ని మాటలు పడుతున్నావు? ఎవరి కోసం నిందని నీ మీద వేసుకుంటున్నావు? నువ్వే తప్పు చేయలేదని నాకు తెలుసు. నిజం చెప్పవే. నీలాంటి ఆడపిల్లకి జన్మనిచ్చినందుకు బతికున్నన్ని రోజులు కుమిలి ఏడ్చేలా చేశావు కదే. కూతుళ్ళని ఆంక్షలతో కాదు, ప్రేమతో పెంచాలి, స్వేచ్ఛతో పెంచాలి అని అనుకున్నాను. కానీ అది తప్పని ఈ రోజే తెలిసింది. నీలాంటి పాపిష్టి దానికి తండ్రిని తలుచుకుంటూ బ్రతకడం కంటే చావటమేనయ్యం. చచ్చిపోవాల్సింది మీరు కాదు మావయ్య, నేను 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 మావయ్య, నేను 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 ఏం మాట్లాడుతున్నావే? యామిని, నువ్వేం మాట్లాడుకు, బయటికెళ్ళు. ఏయ్, నువ్వు ఆగవే. నువ్వు చెప్పవే, నువ్వెందుకు చావాలి? యామిని, మాట్లాడకుండా బయటికి వెళ్ళమని చెప్పాను కదా. నోరు తెరిస్తే నా మీద ఒట్టే. మాట్లాడుకో. నువ్వు చెప్పవే, అసలు ఏం జరిగింది? సురేష్ గారు చెప్పింది నా గురించి. ప్రేమించింది నేను,
మోసపోయింది నేను. నువ్వా? అవునమ్మమ్మ, ఫొటోస్ వీడియోస్ నావే. జగదాత్రివి కావు. ఈ విషయం తెలిసినప్పటి నుంచి జగదాత్రి నాకు తోడుంది అంతే. అసలు ఏం జరిగింది? సోషల్ మీడియాలో వాడి మొహం బ్లర్ చేసి యామిని మొహంతో ఇలాంటి ఫోటోలు పెడుతున్నాడు. నెక్స్ట్ ఒక వీడియో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఏమంటావు? జగదాత్రి ఏ తప్పు చెయ్యలేదు మావయ్య. ప్రాణం పోయినా మీకు ఈ కుటుంబానికి చెడ్డ పేరు తెచ్చే పని చెయ్యదు. నాన్న లేకుండా కూడా ఏ లోటు లేకుండా పెంచిన నిన్ను మోసం చేశాను మావయ్య. క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు. ఈ కుటుంబం నీకు ఏమిచ్చిందనమ్మా? ఈ కుటుంబం అంటే అంత ప్రేమ నీకు? నీ ప్రేమను పొందేంతగా ఏం పుణ్యం చేసుకున్నావమ్మా మేము? నువ్వు తప్పు చేసావంటే నమ్మి నేను నోటికొచ్చినట్టు మాట్లాడానే. ఏం నానా, నీ పెంపకాన్ని నువ్వే అనుమానించుకున్నావే అని. ఎందుకలా చేసావని అడిగమ్మా. నేనంటే ప్రేమ అన్నారు కదా, అది అసలు నిజమైన ప్రేమేనా అని అడిగమ్మా. అడిగమ్మా అడిగమ్మా. నేను చెప్పాను కదరా, ఇదే తప్పు చేయదని. ఏ తప్పు చేయకుండానే ఎన్ని మాటలు పడ్డావే. దీన్ని కాపాడడానికి ఏ ఆడపిల్ల చెయ్యని త్యాగం చేసావు. ఎందుకే నిందని మీద వేసుకుని చచ్చేదాకా చెరగని మరకని కోరి తెచ్చుకున్నావు. ఇప్పుడు అందరూ నీ గుణాన్ని ప్రశ్నిస్తారు కదే. ఇదే నింద యామిని మీద పడుంటే అత్తయ్య అందరి ముందు ఏమయ్యేది? ఈ ఇంట్లో ఏ ఆడపిల్లకి కష్టం రావాలన్నా అది నన్ను దాటుకునే రావాలి. అయినా నేనుండగా ఈ ఇంట్లో వాళ్ళని మాటెలా పడనిస్తానమ్మా? ఇప్పుడే కాదు, ఇక ముందు ఇలాంటివేవైనా వచ్చినా నేను మళ్ళీ ఇదే పని చేస్తాను. ఆ తప్పు నీ మీద వేసుకుని చాలా పెద్ద తప్పు చేసావమ్మా. పద, బయటందరికి జరిగింది చెప్పి నీ వైపు తిప్పిన వేళ్ళు అన్న మాటలు తప్పని అందరికి చెప్దాం. పదమ్మా. వద్దు నాన్న, ఈ మాటలకి భయపడేదాన్నే అయితే అసలు ఈ నిందని నా మీద వేసుకునేదాన్నే కాదు. యామిని బతుకు బాగుండాలని తీసుకున్న నిర్ణయం ఇది బయట ఎవరికీ తెలియాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా అత్తయ్యకి తెలియకూడదు. ఇంత గొప్ప కూతురుని అవమానించి మాటలన్న ఈ తండ్రిని క్షమించబ్బా, క్షమించబ్బా. నాన్న, నేను మిమ్మల్ని క్షమించడం ఏంటి నాన్న? వద్దు నాన్న, దయచేసి ఇలా మాట్లాడకండి. ఈ నిజం చెప్పకూడదు, కానీ నిసి పెళ్లి జరగాలంటే ఎలారా? తప్పు జగదాత్రి చేయలేదని చెప్తే చాలమ్మా. యామిని చేసిందని చెప్పాల్సిన అవసరం కూడా లేదు. పదమ్మా, పద. నువ్వు ఏ తప్పు చేయలేదని చెప్పి నిషి పెళ్లి జరిపిద్దాం. పదండి, పదమ్మా. వదిన గారు, దయచేసి ఇంకోసారి ఆలోచించండి. జగదాత్రి చేసిన తప్పుకి శిక్ష నా కూతురుకు వేయడం న్యాయమా? అమ్మ కౌశికి, నువ్వైనా చెప్పమ్మా. ఒకసారి మా వైపు నుండి ఆలోచించండి అమ్మా. నిషిక తప్పు చేయలేదని తెలిసాక కూడా ఈ పెళ్ళి ఎందుకు వద్దంటున్నావో నాకు అర్థం కావడం లేదమ్మా.
నీ భవిష్యత్తు కోసమేరా అబ్బోడా. రేపు నీ భార్య అక్క ఇటువంటిది అంట కదా అని అందరు అడిగితే నువ్వు ఏం సమాధానం చెప్తావో? ఈ ఇంట్లో వాళ్ళు పడే ప్రతి అవమానంలోనూ నువ్వు తోడుండాలా? ఇట్టంటి పిల్ల మనకెందుకురా? నేనన్నీ ఆలోచించే చెప్తా ఉండా. పదండి పోదాము. అమ్మా నువ్వు ఆగు. ఇప్పుడు నీకు సంతోషమా? కుదురుగా ఉండు కుదురుగా ఉండు అన్నాను. మోయలేని బరువు తెచ్చి నెత్తిని పెట్టావు కదే పాపిచ్చిదానా. రేఖ వద్దు, జగదాత్రిని ఏమనద్దు. అసలు ఎందుకే ఈ పని చేశావు? ఎందుకు? భవిష్యత్తు మీద ఎన్నో ఆశలతో పెళ్లి పీటల మీద కూర్చున్న నా కూతురికి ఏం సమాధానం చెప్పాలి? నువ్వు చేసిన పాపిష్టి పని వల్ల నా కూతురు పెళ్లి ఆగిపోతుంది. నువ్వున్న ఇంట్లో నుంచి ఆడపిల్లని పెళ్లి చేసుకోవడానికి కూడా వాళ్ళు భయపడుతున్నారే. నీ వల్ల మా కూతుళ్ళు జీవితాంతం ఏడుస్తూ పుట్టింట్లో పడుండాలా? నీకేం పాపం చేశావనే మమ్మల్ని ఇలా పట్టి పీడుస్తున్నావు? ఇంతమందిని బాధ పెట్టే బదులు ఒక్కసారిగా చచ్చిపోవచ్చు కదే. రాగిణి, నా కూతుర్ని ఇంకొక మాటన్నా మర్యాదగా ఉండదు. ఏంది ఇడ్డూరము? లోపలికి పోయిందాక నా కూతురే కాదన్నట్టు మాట్లాడినారు. ఇప్పుడు నా కూతురని వెనకేసుకొస్తా ఉండారు. అత్తయ్య గారు, నేను ఇంట్లో ఉంటేనే కదా మీకు ప్రాబ్లం. నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతానండి. దయచేసి పెళ్లి జరగనివ్వండి. అవసరమైతే మీ కాళ్ళు పట్టుకుంటాను అత్తయ్య. కౌశికి గారు, మీరు చదువుకున్న వాళ్ళు, నలుగురిలో తిరిగిన వాళ్ళు, మీరైనా కాస్త ఆలోచించండి. నా వల్ల జరిగిన తప్పుకి నా చెల్లెల్ని శిక్షించడం కరెక్టేనా? నేనిప్పుడే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. మళ్ళీ ఎప్పుడు ఇంట్లో అడుగు పెట్టను. నా వల్ల మీకు కానీ మీ పరువు ప్రతిష్టలకు కానీ ఏ సమస్య రాదండి. ఇంట్లోంచి వెళ్ళిపోతా అంటే ఎక్కడికి వెళ్ళిపోతావు జగదాత్రి? ఏట్లోకి పోతుంది నీకెందుకే? పెద్దవాళ్ళు మాట్లాడుతున్నారు కదా, నోరు మూసుకొనుండు. జగదాత్రి, వీళ్ళు నిన్ను అర్థం చేసుకోవాలంటే ఇంకో జన్మెత్తాలే. పద, నేను నీతో వస్తాను. పద. వద్దు సుబ్బు, నా వల్ల ఈ కుటుంబం రెండు ముక్కలు కాకూడదు. నేనెక్కడున్నా ప్రతి క్షణం మీ గురించి ఆలోచిస్తుంటాను. పిన్ని, నేను ప్రేమించే పెళ్లి చేసుకున్నాను. కానీ సురేష్ అసలు రూపం తెలిసాక మోసపోయానని తెలిసింది. అందులో నా తప్పే ఉంది. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు అర్థమైందమ్మీ. కానీ ఈ అమ్మి ఇంట్లో ఉంటే నేను ఈ పెళ్లి కొప్పుకోలేను. కాదంటావా? మొత్తానికే పెళ్లి ఆపేసి వెళ్ళిపోదాం పదండే. వద్దయ్య, వద్దు. ఈ పెళ్లి జరగాలి. నేనిప్పుడే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. జగదాత్రి, వద్దే, నా మాట వినవే.
దర్శన కళ్యాణ